యాపిల్ ఐఫోన్ 17 విడుదల కావడానికి మరికొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన ఫీచర్ల లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఐఫోన్ 17 రీవ్యాంప్ డిజైన్తో వస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఐఫోన్ 17 ప్రో కెమెరా మాడ్యూల్లో మార్పులతో వస్తుందని, ఐఫోన్ 17 ఎయిర్ డిజైన్ సరికొత్తగా ఉంటుందని ఇప్పటికే లీకులు వచ్చాయి. ఈ ఏడాది యాపిల్ డిజైన్ల విషయంలో ఎన్నో మార్పులు తీసుకురావాలని ప్రణాళికలు వేసుకుంటోంది. ఎందుకంటే ఐఫోన్ యూజర్లు ఒకే రకమైన డిజైన్ను ఏళ్ల తరబడి వాడటానికి ఇష్టపడటం లేదు. దీంతో ఈ ఏడాది కంపెనీ ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ కోసం కొత్త కెమెరా మాడ్యూల్ను తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఐఫోన్కు ఇది కొత్త రూపాన్ని ఇస్తుందని అంచనాలు ఉన్నాయి. ఐఫోన్ 17 ప్రో త్రిభుజాకార కెమెరా సెటప్తో ఉంటుందని లీకుల ద్వారా తెలిసింది. అయితే ఎక్స్పాండ్ చేసిన కెమెరా బార్తో ఉంటుంది. అదనంగా ఎల్ఈడి ఫ్లాష్, మైక్రోఫోన్, రీడర్ సెన్సార్ కెమెరా బార్ ఐఫోన్లోని కుడివైపు పై భాగాన ఉండే మూలకు ఉంటాయి. ఐఫోన్ 17 ప్రో అల్యూమినియం ఫ్రేమ్తోనే వస్తుంది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మాత్రం ఒక చిన్న డైనమిక్ ఐస్లాండ్తో అప్గ్రేడ్ అయి వస్తుంది. అలానే ఐఫోన్ 17 ఎయిర్ పిక్సెల్ లాంటి కెమెరా మాడ్యూల్ను కలిగి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే ఒకే బ్యాక్ కెమెరా లెఫ్ట్ సైడ్ మూలలో ఉంటుంది. దీంతో ఈ ఐఫోన్ మరింత కొత్తగా ఉండొచ్చు. ఐఫోన్ 17 బేస్ ఫీచర్ల మాట ఏంటి మరి ఐఫోన్ 17 బేస్ ఫీచర్ల విషయంలో యూజర్లు ఆసక్తి చూపుతున్నారు. డిజైన్ విషయంలో మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది ఐఫోన్ 16 మాదిరిగానే ఉంటుంది. యాపిల్ డిజైన్ రీహాష్ చేయొచ్చు, అంటే ముఖ్యమైన మార్పులేమీ లేకుండా పాత డిజైన్ను రీయూజ్ చేయవచ్చు. అంతేకాని ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ఎయిర్ మోడళ్లలో లాగా అతిపెద్ద మార్పులేమీ ఉండకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయినా ఐఫోన్ 17 మోడల్ 120 HD రిఫ్రెష్డ్ రేట్తో డిస్ప్లే అప్గ్రేడ్తో వస్తుందని మరికొంతమంది నిపుణులు అంటున్నారు. కొన్నేళ్లుగా యాపిల్ తన స్టాండర్డ్ ఐఫోన్ విషయంలో 60 Hz డిస్ప్లేని తీసుకుంటోంది.